ఒక స్నేహితుడికి మరొక స్నేహితుడు వచ్చాడట. అయితే ఈ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి వేళలో తలుపు కొట్టి స్నేహితుడా అని తలుపు కొడుతున్నాడు. మరి వీరు మంచి స్నేహితులుగా కనపడుతున్నారు. ఈ స్నేహంలో ఎలాంటి కల్మషము కానీ, ఎలాంటి దురుద్దేశము కానీ, ఎలాంటి వీరి స్నేహములో మోసం చేసేది కానీ కనపడటం లేదు. వీరి స్నేహం ప్రయోజనకరమైనదిగా ఉన్నది. వీరి స్నేహం గొప్పగా ఉన్నది. ఆ స్నేహితుడట సిగ్గుమాలి అడుగుతున్నాడంట స్నేహితుడిని మాటికి వెళ్ళి సిగ్గుమాలి తలుపు తీయ్యా, కొన్ని రొట్టెలు ఇవ్వయ్యా, నా స్నేహితుడు వచ్చాడు కొన్ని రొట్టెలు కావాలయ్యా, లేదా బంధువులు వచ్చారు కొన్ని రొట్టెలు కావాలయ్యా అని తలుపు తీసి మాటికి తలుపు కొట్టి అడుగుతున్నాడట. సిగ్గుమాలి అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడండి స్నేహితుడిని? సిగ్గుమాలి అడుగుతున్నాడు. నిజమే దేవుని బిడలారా, దేవుణ్ణి కూడా మన పరలోక స్నేహితుడిని, పరలోకమైనటువంటి మన స్నేహితుడిని మనము సిగ్గుమాలి అడగాలి, మాటికి అడగాలి, వెళ్ళి ఇచ్చే వరకు అడగాలి. ఈ స్నేహితుడు తన స్నేహితుడు ఇచ్చే వరకు కూడా అడుగుతున్నాడు, కొన్ని రొట్టెలు కావాలయ్యా ఇవ్వు, కొన్ని రొట్టెలు కావాలయ్యా ఇవ్వు అని. మరి మన పరలోకపు స్నేహితుడిని, సృష్టికర్తను మనం కలిగి ఉన్నాం, గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, సమస్తము చేయగలిగిన దేవుణ్ణి మనం స్నేహితునిగా కలిగి ఉన్నాం. అబ్రహాముతో అంటాడు, అబ్రహాము నా మంచి స్నేహితుడు అంటున్నాడు దేవుడు. మరి నీకు దేవుడు ఏ విధంగా ఉన్నాడు? నీకు స్నేహితుడిగా ఉన్నాడా? హృదయం పంచుకునే స్నేహితుడిగా నీతో ఉన్నాడా దేవుడు? హృదయాన్ని ఇప్పి మాట్లాడే స్నేహితుడిగా నీతో ఉన్నావా? మరి నీతో ఉన్నాడా దేవుడు? ఎలా ఉన్నాడు నీకు స్నేహితుడు? నీ స్నేహితుడు ధవళవర్ణుడు దేవుని బిడలారా, నీ స్నేహితుడు రత్నవర్ణుడు, నీ స్నేహితుడు అతికాంక్షణీయుడు, నీ స్నేహితుడు సమస్తానికి సృష్టికర్త. అయినప్పటికీ నువ్వే టైంలో వెళ్ళి ఈ స్నేహితుడు తలుపు కొడితే విసికి తలుపు తీసినట్లు నీకు కూడా నీ స్నేహితుడు తలుపు తీసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్నేహితునితో నువ్వు మాట్లాడాలి. ఏ విధంగా నీ స్నేహితునితో ఈ లోక స్నేహితుల వద్ద హృదయాన్ని ఇప్పగలుగుతావు? ఈ లోక స్నేహితుల యొద్ద హృదయాన్ని పంచుకోగలుగుతున్నావు. ఈ స్నేహితులు మంచిదే, మంచి స్నేహితులుంటే మంచిదే, మంచి స్నేహితులను కలిగి ఉంటే నీవు మంచిదే. నిన్ను మోసము చేయని స్నేహితులు, నిన్ను నాశనం చేయని స్నేహితులు, నిన్ను పడవేయని స్నేహితులు నీకుంటే మంచిదే దేవుని బిడ్డలారా. కానీ ఏ స్నేహితులను నువ్వు కలిగి ఉన్నావు? ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నావు? ఆపదలను తీసుకొని వచ్చే స్నేహితులను కలిగి ఉన్నావా? బుద్ధి తక్కువ కలిగిన స్నేహితులను కలిగి ఉన్నావా? లేదా అభాగ్యమైన స్నేహితులను కలిగి ఉన్నావా? నిన్ను నష్టములోకి నెట్టివేసే స్నేహితులను కలిగి ఉన్నావా? నీ కష్టాలు తెచ్చే స్నేహితులను కలిగి ఉన్నావా? ఆపదలో నిన్ను చూసి పారిపోయే స్నేహితులను కలిగి ఉన్నావా? ఆపద వచ్చినప్పుడు నిలబడిన స్నేహితుడు ఒక స్నేహితుడేనా? ఎలాంటి స్నేహితులను నువ్వు కలిగి ఉన్నావు? ఇక్కడ స్నేహితుడట సిగ్గుమాలి అడుగుతున్నాడట, మాటికి వెళ్ళి అడుగుతున్నాడట. ఈ స్నేహితుడు మాటికి వెళ్ళి సిగ్గు విడిచి అడుగుతున్నాడు. అయ్యా, అక్కడ రాయబడి ఉన్నది, మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. స్నేహితుడా నాకు రొట్టెలు బదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేస్తూ ఇటు మార్గములో వెళుతూ నా ఇంటిగా నిద్రపుచ్చకూడదు కాబట్టి నా స్నేహితుడు కొరకు రొట్టెలు బదిలివ్వయ్యా అని వెళ్ళి తన స్నేహితుడిని అడుగుతున్నాడు. పక్కనే ఉన్న స్నేహితుడిని అడుగుతున్నాడు. అయ్యో, ఆ స్నేహితుడు అంటున్నాడు, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. చూడండి, చిన్న పిల్లలు తనతో కూడా పడుకొని ఉన్నా నేను ఇవ్వలేను అని చెప్పలేదండి. నేను ఇయ్యలేను, నీకు సహాయం చేయలేను, నీకు నేను అనుగ్రహించలేను అని ఖాళీ చేతులు ఇవ్వలేదండి స్నేహితుడు. వట్టి చేతులను ఇవ్వల స్నేహితుడు, వట్టిగా పంపించేలా స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఆ విధంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఆ విధంగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, నువ్వే స్నేహితులను కలిగి ఉన్నావు? ఎలాంటి స్నేహం కలిగి ఉన్నావు? నీ స్నేహితులు మంచివారేనా? నీ స్నేహితుల ఆపదలో నీ కొరకు నిలబడేవారేనా? నీ స్నేహితులు నీతో చిరకాలము లేదా నువ్వు బ్రతికినంత కాలం కూడా మంచి స్నేహం చేసేవారేనా?
లేదా నీ స్నేహితులు నీతోనే ఉంటూ నీకు గోతులు తీసేవారుగా ఉన్నారా? నీ స్నేహితులు నీతోనే ఉంటూ నీ వ్యాపారాన్ని దొంగిలించేవారుగా ఉన్నారా? నీ స్నేహితులు నీతోనే ఉంటూ నీ యొక్క కుటుంబాన్ని పతనం చేసే స్నేహితులు నీకున్నారా? నీ స్నేహితులు నీతోనే ఉంటూ నీ ఇంటిని దోచుకునేవారు ఉన్నారా? నీ స్నేహితులు నీతోనే ఉంటూ పైకి కల్పనా కథలు కట్టేవారుగా ఉన్నారా? ఎలాంటి స్నేహితులు నువ్వు కలిగి ఉన్నావు దేవుని బిడ్డలారా? ఏ విధమైన స్నేహితులు నువ్వు కలిగి ఉన్నావు? ఈ స్నేహితుడట అర్ధరాత్రి వచ్చి తలుపు కొడుతుంటే, అయ్యో నా చిన్నపిల్లలు నాతో కూడా ఉన్నారు, నా చిన్నపిల్లలు నాతో ఉన్నారు, నేను లేచి ఇయ్యలేను అని చెప్పలేదంట. కానీ తలుపు కొడుతూ ఉంటే, అర్ధరాత్రి తలుపు కొడుతుండే, అర్ధరాత్రి తలుపు కొడితే తీయగలుగుతారండి ఏమా? ఎవరైనా అర్ధరాత్రి కూడా ఈ స్నేహితుడు తలుపు కొడుతూ ఉంటే, తన తోటి స్నేహితుడు తలుపు కొడుతూ ఉంటే, ఆ యొక్క స్నేహితుడు ఆ తలుపు తీసి ఆ రొట్టెలను ఇచ్చాడు. హల్లెలూయా. ఒకసారి తలుపు కొడితే తీయకపోవచ్చు, రెండవసారి తలుపు కొడితే తీయకపోవచ్చు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న సృష్టికర్త, నువ్వు ఆరాధిస్తున్న దైవము, నువ్వు ఆరాధిస్తున్న పరిశుద్ధుడు, పరమ మహనీయుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. మరి నువ్వు ఆరాధిస్తున్న సృష్టికర్త నువ్వు మాటి మాటికి వెళ్ళి తలుపు కొడుతూ ఉంటే, మాటి మాటికి సిగ్గుమాలి తలుపు కొడుతుంటే, మాటి మాటికి సిగ్గుమాలి అడుగుతుంటే, మాటి మాటికి నీ విషయంలో చెయ్యయ్యా, నీ విషయంలో జరిగించయ్యా, నా విషయంలో జరిగించయ్యా, నా విషయంలో చెయ్యయ్యా, నా విషయంలో దయచేయ్యా అని నువ్వు మాటి మాటికి సిగ్గుమాలి అడుగుతుంటే, దేవుడు ఈ స్నేహితుడికి ఇచ్చినట్లు నీకు కూడా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి స్నేహితులను మనం కలిగి ఉండాలండి. రాహాబు అనే వేశ్య దగ్గరికి వేగు చూడటానికి ఇశ్రాయేలీలు వెళ్ళారు. వేగు చూడటానికి వెళ్ళినప్పుడు ఆ రాహాబు అనే వేశ్య వారిని భద్రముగా ఆ యొక్క దాన్ని ఏమంటారో ఆ యొక్క పైన వారిని దాచిపెట్టిందండి. వేగు చూడటానికి వెళ్ళారు. మోషే 12 మందిని పంపించాడు. వేగు చూసేవారిని పంపించినప్పుడు ఆమె వారిని దాచిపెట్టింది. అయ్యో ఇశ్రాయేలీల దేవుడు గొప్పవాడంట, ఇశ్రాయేలీల దేవుడు ఉన్నతుడంట, ఇశ్రాయేలీల దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలు చేశాడంట, ఇశ్రాయేలీల దేవుడు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటున్నాడంట అని ఆమె ఒక వార్త విన్నది. దేవుని యొక్క ఔన్నత్యాన్ని విన్నది, దేవుని యొక్క గొప్పతనాన్ని విన్నది, దేవుని యొక్క మంచితనాన్ని విన్నది. ఈమె ఒక గోడ మీద, ఒక ప్రహరీ మీద ఇల్లు కట్టుకొని, ఒక మిద్దె మీద ఈమె ఉంటుంది, ఒక ఎత్తైన స్థలము మీద ఈమె ఉంటుంది. వేగు చూసేవారు వెళుతూ వెళుతూ ఆమె ఇంటికి వెళ్ళారు. ఆమె ఇల్లు ఒక అనేకులకి ఒక నిలబడే స్థలముగా ఉన్నది, అనేకులు వచ్చిపోయే ఇల్లుగా ఉన్నది ఆ ఇల్లు. అట్లాగే ఈ వేగు చూసేవారు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆమె వారిని దాచిపెట్టిందండి. ఆ 12 మందిని ఆమె దాచిపెట్టింది, భద్రంగా కాపాడినందుకు. ఎందుకంటే ఆమె ఎందుకు వారిని కాపాడింది, ఎందుకు వారిని దాచిపెట్టింది, ఎందుకు శత్రువులకు వారిని అప్పచెప్పలేదంటే యేసయ్య గొప్పతనాన్ని ఆమె విన్నది. హల్లెలూయా. యేసయ్య గొప్పతనాన్ని, యేసయ్య మంచితనాన్ని, యేసయ్య ఔన్నత్యాన్ని విన్నది, యేసయ్య అద్భుతాలు విన్నది ఆమె. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసాడట ఇశ్రాయేలీల దేవుడు. ఈ కానాను దేశంలోనికి వారిని పంపిస్తున్నాడట ఇశ్రాయేలీల దేవుడు. ఇశ్రాయేలీలు ఈ దేశానికి వస్తున్నారంట అనే వార్త ఆమె విన్నది. వారిని భద్రముగా దాచిపెట్టిందండి. వారిని భద్రముగా కాపాడినందుకు దేవుడు ఒకవేళ ఆమె పక్షములు అన్యాయం చేయలే. ఆమె ఒక వేశ్య, ఆమె వేశ్య జీవితం జీవిస్తుంది, ఆమెకి విలువ లేదు. కానీ ఆమె వారిని దాచిపెట్టడాన్ని బట్టి, ఆమె వారిని భద్రపరచటాన్ని బట్టి, ఆమె వారిని కాపాడటాన్ని బట్టి దేవుడు ఆమెకు ఒక మంచి స్నేహితుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అంటుంది, వారిని కాపాడి పంపించేసేటప్పుడు అంటుంది, అయ్యా మా దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోవటానికి వచ్చినప్పుడు, మా దేశాన్ని మీరు స్వతంత్రించుకోవటానికి వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడుతారా, నన్ను నా కుటుంబాన్ని తప్పిస్తారా అని వేగు చూడటానికి వచ్చిన వారిని అడుగుతుందండి. స్నేహితుడే, అమ్మా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు తప్పకుండా కాపాడుతాడు. మరి నీకు మాకు ఏంటి గుర్తు, నీకు మాకు ఏంటి ఆధారం? వచ్చి పడుతున్నప్పుడు ఈ ప్రదేశం, ఈ ప్రాంతం అంతా పడిపోతున్నప్పుడు నీ ఇంటికి ఒక గుర్తు కట్టుకో అమ్మా, ఒక గుర్తు ఉంచు
అని ఆ కిటికీకి ఆమె ఒక దారాన్ని కట్టుకుంది. అయ్యా, ఇదే నా ఇంటికి గుర్తు. మీరు ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నప్పుడు, ఈ దేశం పడిపోతున్నప్పుడు, ఈ దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటున్నప్పుడు, ఈ పట్టణాన్ని మీరు స్వతంత్రించుకుంటున్నప్పుడు ఇదేనయ్యా గుర్తు అని ఒక స్నేహితుడిగా, ఒక స్నేహితురాలుగా అక్కడ ఆమె దాచినందుకు వారు స్నేహితులయ్యారు. హల్లెలూయా. అలాంటి స్నేహం ఉండాలండి. శత్రువులకు అప్పచెప్పలా ఆమె. శత్రువులు వచ్చారు ఈమె దాచిపెట్టినప్పుడు. ఎందుకంటే దేవుని బిడ్డలని రాహాబు అనే వేశ్య భయపడింది. హల్లెలూయా. వీరు దేవుని బిడ్డలు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుడి దేశాన్ని స్వతంత్రించుకుంటున్నారని వారిని నమ్మి దాచిపెట్టిందండి, అప్పచెప్పలా. శత్రువులు వచ్చారు ఆమె దాచిపెట్టినప్పుడు. అమ్మ, నీ ఇంటిలో ఉన్నారట, ఇజ్రాయేలీలు వచ్చారు మీ ఇంటిలో ఉన్నారట, ఏరి అని అడిగితే లేరయ్యా. వచ్చిన మాట నిజమే, కానీ వెళ్ళిపోయారు. చూడండి, ఆమె వారిని ఒక స్నేహితులుగా, ఒక సహోదరులుగా, ఒక అన్నలుగా స్వీకరించి వారిని దాచిపెట్టింది కాబట్టి ఆమె ఇల్లు తప్పించబడింది. హల్లెలూయా. ఆమె ఒక స్నేహితురాలయ్యింది ఆ దినాన. ఎందుకు ఆమె వారిని దాచిపెట్టడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలీల దేవుడు గొప్పవాడని విన్నది, ఇశ్రాయేలీల దేవుడు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటున్నాడని విన్నది, ఇశ్రాయేలీల దేవుడు మంచివాడు అని ఆమె విన్నది. కాబట్టి ఆ దేవుడు మరి ఇలాంటి వారు కాపాడబడాలని వారిని దాచిపెట్టిందండి, వారిని భద్రపరిచింది, వారిని చాలా జాగ్రత్తగా కాపాడింది. కాబట్టి ఆమె ఇల్లు రక్షించబడింది. హల్లెలూయా. మరి ఏ స్నేహితుని కలిగి ఉన్నావు నీవు? మోసం చేసే స్నేహితులను కలిగి ఉన్నావా దేవుని బిడ్డలారా? మోసంలో పడవేసే స్నేహితులను కలిగి ఉన్నావా? నీ స్నేహం ఎలా ఉన్నది? నీ యొక్క స్నేహం చెడిపోయినదిగా ఉన్నదా, లేక యవన బిడ్డల యొక్క స్నేహం ఎలా ఉన్నది? వాక్యం సెలవిస్తుంది, యవన బిడ్డలట వారి యొక్క స్నేహితుల దోషాన్ని బట్టి చెడిపోతున్నారట. స్నేహితుల దోషం అంటుతుంది, స్నేహితుల యొక్క దోషం వారిని ఏలుబడి చేస్తుంది. ఎలాంటి స్నేహం నువ్వు కలిగి ఉన్నావు? నీ స్నేహం మంచి వారితోనే ఉన్నదా? నీ స్నేహం నిన్ను అభివృద్ధిలోనికి తీసుకెళ్లేదిగా ఉన్నదా? నీ స్నేహం పతనం చేసేదిగా ఉన్నదా? ఒకవేళ నీ స్నేహం నిన్ను గాయం చేసేదిగా ఉన్నదా? సామెతల గ్రంథం 27వ అధ్యాయము 27వ అధ్యాయము 6-7 వచనాలని చదువుకుని. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. చాలమ్మా, మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడంట. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడండి అమ్మా? మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయములు చేస్తాడు. పగవాడు ఏం చేస్తాడు? పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు నీకు. పగవాడు దొరకడు. పైకి మాట్లాడతారు పగవాళ్ళు, కానీ నిజమైన స్నేహితుడు గాయం చేస్తాడు. మన యేసయ్య కూడా నిజ స్నేహితుడు మనకి. మన యేసయ్య నిజమైన స్నేహితుడు కానీ కాబట్టి గాయమును పెట్టి ఆయన వైపు త్రిప్పుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాయమును పెట్టి గాయమును మాన్పువాడు కానీ గాయమును రేపువాడు కాదు మన దేవుడు. హల్లెలూయా. గాయమును మాన్పువాడండి, గాయమును రేపువాడు కాదు, గాయమును తొలిచేవాడు కాదు, గాయమును పెట్టేవాడు కాదండి. ఒకవేళ గాయము చేసిన మాన్పే దేవుడు మన దేవుడు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడుతూ ఉంటాడు. కానీ మేలు కోరిన వాడు ఏం చేస్తాడు? గాయములు చేస్తాడు. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడండి? గాయం చేస్తాడు. అరే, ఈ వ్యాపారం నువ్వు చేయకూడదు, ఇట్లా వెళితే నువ్వు అయిపోతావు, నీ పని అయిపోద్ది, ఈ వ్యాపారం నీకు తగినది కాదని మేలు కోరిన వారు చెప్తారు. మేలు కోరిన వారు ఈ దారిలో వెళితే నీకు నష్టం వచ్చిందని చెప్తారు. మేలు కోరిన వారు ఆ ఇంటికి వెళితే నువ్వు ఇలాంటి భయంకరమైన స్థితిని తెచ్చిపెట్టుకుంటావని చెప్తారు. మేలు కోరిన వారు అలా అవిశ్వాసులకు మీ పిల్లల్ని ఇవ్వకూడదు అని చెప్తారు. మేలు కోరిన వారు వాక్యానుసారంగా నడవాలని చెప్తారు. మేలు కోరేవారు దేవుని బిడ్డలారా, నీ మేలు కోరి గాయములు చేస్తారు. మేలు కోరేవారు నీకు గాయం అనిపిస్తుంది. మేలు కోరినప్పుడు ఏమనిపిస్తుందండి? నీకు మేలు కోరినప్పుడు ఏమనిపిస్తుంది? గాయం అనిపిస్తుంది. అయ్యో, మేలు చెప్తారని వెళితే గాయం రేపారు అనుకోని నువ్వు అనుకుంటావు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడట.
మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు, పగవాడు ఏం చేస్తాడు? మా ఏం పర్లేదు, నువ్వు ఇలాగే ఉండు, ఏం పర్లా నీకు, నేనున్నాను కదా. పగవాడు చెప్తూ ఉంటాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడుతూ ఉంటాడు, పగవాడు ఎప్పుడు పతనమైపోతే బాగుండని ఎదురు చూస్తూ ఉంటాడు, పగవాడు ఎప్పుడు నష్టపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు, పగవాడు ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు. ఈమె పడిపోతే నవ్వుదాం, ఇతడు పడిపోతే నవ్వుదాం, ఇతడు నష్టపోతే నవ్వుదాం, ఇతడు ఒకవేళ కష్టాల్లోకి వెళితే అతడు కన్నీరు గారుస్తుండని హేళన చేస్తూ ఉంటారండి. పగవాడి పని ఎప్పుడు కూడా పైకి నోటితో పై మాటలు పలుకుతూ ఉంటారు, నోటితో పెదవులతో మాట్లాడతారు, వారు హృదయంలో నుంచి మాట్లాడలేరు. పెదవులతో మాట్లాడతారు, పెదవులతో పలుకుతూ ఉంటారు. పగవారు ఎవరండి పెదవులతో మాట్లాడేవారు? పగవారు. పగవారు పెదవులతో మాట్లాడతారు, పెదవులతో నీకేం పర్లేదని నిన్ను సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ సలహాలు నీకు తీయగా ఉంటాయి. ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. పగవారు చెప్పే మాటలు తీయగా ఉంటాయి. మేలు కోరి చెప్పే మాటలు ఎలా ఉంటాయి అంటే కష్టంగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? కష్టంగా ఉంటాయి. మేలు కోరేవారు ఎప్పుడు కూడా ఇది జరిగేది చెప్తారు. మేలు కోరేవారు నీ పతనాన్ని కోరుకోరు, మేలు కోరేవారు నీ నష్టాన్ని కోరుకోరు, మేలు కోరేవారు నువ్వు ఆగమైపోవాలని కోరుకోరు, మేలు కోరేవారు నువ్వు బ్రతికుండాలని కోరుకుంటారు, మేలు కోరేవారు నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటారు. దేవుని బిడ్డలారా, కానీ పగవారు నాకెందుకులే, వారేమైపోతే నాకెందుకు, ఎట్లా పోతే నాకెందుకు, వారు కొద్దిగా తిని నాకు కొద్దిగా పెడితే చాలు, వారు కొద్దిగా సంపాదించుకొని నాకు కూడా కొద్దిగా ఇస్తే చాలు, వారు ఎక్కడ దొంగతనం చేస్తే నాకెందుకు, ఎక్కడ పతనమైపోతే నాకెందుకు, ఎలా పడిపోతే నాకెందుకని పగవాడు ముద్దులు పెడతాడు. ఏం కాదని ప్రోత్సహిస్తారు. పగవారు ఏం చేస్తారండి? ప్రోత్సహిస్తారు. పతనమైపోవటానికి ప్రోత్సహిస్తారు, నీ జీవితాన్ని నలిపివేయటానికి ప్రోత్సహిస్తారు, నీ జీవితాన్ని ఆగం చేయాలని ప్రోత్సహిస్తూ ఉంటారు పగవారు. కానీ అలాంటి స్నేహితులు ఒకవేళ కలిగి ఉన్నావా? 6 నెలలట చెడ్డవాడితో స్నేహం చేస్తే 6 నెలలు వాడు వీడైపోతాడంట, వీడు వాడైపోతాడు. ఎవరి స్నేహం కలిగి ఉన్నావు దేవుని బిడ్డలారా? మంచివారి స్నేహం కలిగి ఉన్నావా? ప్రార్థనాపరుల స్నేహం కలిగి ఉన్నావా? నిజమైన ఆత్మీయుల స్నేహం కలిగి ఉన్నావా? నిజమైన ఆరాధ్య దైవాన్ని వెతుకుతున్న వారి స్నేహం కలిగి ఉన్నావా? ఏ బృందంలో నీవున్నావు? ఏ స్నేహంలో నీవున్నావు? ఏ గుంపులో నీవున్నావు? పరిశుద్ధుల గుంపులో ఉన్నావా? పరిశుద్ధుల సహవాసములో ఉన్నావా? పరిశుద్ధుల యొక్క నడవడిలో ఉన్నావా? పరిశుద్ధుల విధానములో నీవున్నావా? పరిశుద్ధుల అలవాట్లలో నీవున్నావా? పరిశుద్ధుల యొక్క పాలు పంపులు పొందే యోగ్యతలో నీవున్నావా? ఏ గుంపులో నీవున్నావు దేవుని బిడ్డలారా? అడ్డదారులు దొక్కే గుంపులో నువ్వు ఉంటున్నావా? పోకిరి చేసిన వారి గుంపులో నీవు ఉంటున్నావా? సినిమాల చుట్టూ తిరిగే వారి గుంపులో నీవు ఉంటున్నావా? ఏ గుంపులో ఉన్నావు నీవు? ఎలాంటి గుంపులో ఉన్నావు? ఎలాంటి స్నేహం నువ్వు కలిగి ఉన్నావు? నీ స్నేహం ఎవరితో? నీ స్నేహం పడవేస్తుందా, నిలబెడుతుందా? నీ స్నేహం నిన్ను ఏ విధంగా నడిపిస్తుంది? ఒకవేళ తెలిసి తెలియక స్నేహం చేసినప్పుడు, అక్కడ నీకు అనుమానం కలిగినప్పుడు నువ్వు దూరం అవ్వాలంతే. ఎలాంటి స్నేహం నువ్వు కలిగి ఉన్నావు? ఈ స్నేహితుడైతే బైబిల్లో మంచి స్నేహం కలిగి ఉన్నాడు. అయ్యా, నా స్నేహితుడు నా ఇంటికి వచ్చాడని అర్ధరాత్రి తలుపు కొడితే చిన్న పిల్లలతో పడుకొని ఉన్నాడట, అయినా కానీ లేచి రొట్టెలను ఇచ్చాడట. హల్లెలూయా! అలాంటి స్నేహితులను సంపాదించుకోవాలండి. చిన్నపిల్లలతో ఉన్నవారు తలుపు తీయగలుగుతారా? ఏమా, చిన్నపిల్లలు ఉన్నవారి నిద్ర డిస్టర్బెన్స్ అయ్యిద్దని, వారు మెళుకులోకి వస్తారని చిన్నపిల్లలు కలిగిన వారు తలుపు తీరు. చిన్నపిల్లలు కలిగి ఉన్నవారు తలుపు త్వరగా తీసి నీకు సహాయం చేయలేరు. వారి నిద్ర డిస్టర్బెన్స్ అయ్యిద్దేమో, వారు లెగుస్తారేమో అని. కానీ ఈ స్నేహితుడు చిన్న పిల్లలతో పడుకొని ఉన్నాడు, కానీ తలుపు కొట్టినప్పుడు సిగ్గుమాలి తలుపు కొడుతున్నాడు. ఈ స్నేహితుడు తన స్నేహితుడు సిగ్గుమాలి తలుపు కొడుతుంటే తలుపు తీసి రొట్టెలు ఇచ్చాడు. హల్లెలూయా! హల్లెలూయా! నీకే రొట్టె అవసరమై ఉన్నది? నీకేది అవసరమై ఉన్నది దేవుని దగ్గర? ఒకవేళ ఆ యొక్క స్నేహితుడికి రొట్టె అవసరమై ఉన్నది, ఆహారం అవసరమై ఉన్నది, నీకేది తక్కువగా ఉన్నది, ఏది కొదువుగా ఉన్నది, ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావు, ఏ స్థితిలో కన్నీరు గారుస్తున్నావు, ఏ స్థితిలో దుఃఖములో ఉన్నావు, ఏ స్థితిలో నీవు చేదైపోయి ఉన్నావు, దేవుణ్ణి అడగగలుగుతావా? మంచి స్నేహితుడిని అడగగలుగుతావా? నీ స్థితిని మార్చగలిగిన స్నేహితుడు నీకున్నాడు. నీ స్థితిని రెట్టింపు చేసి నీ స్థితిని కోరుకునే స్నేహితుడు నీకున్నాడు. హల్లెలూయా!
ఏ స్థితిలో ఉన్నా కోరే స్నేహం మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. అన్నీ ఉంటేనే కోరే స్నేహం కాదండి. నువ్వే స్థితిలో ఉన్నా కోరే స్నేహం మన దేవునిది. పాపములో ఉన్నా, కన్నీరులో ఉన్నా, వస్త్రహీనతలో ఉన్నా, ఉపద్రవములో ఉన్నా, లేదా నువ్వే స్థితిలో ఉన్నా కోరుతున్నది దేవుని యొక్క స్నేహం నీతో. దేవుని స్నేహం నీతో కోరుతున్నది. నువ్వే స్థితిలో ఉన్నా కానీ ఆ స్నేహం త్రోసివేసే స్నేహం కాదు. ఆ స్నేహం నిన్ను విడిచిపెట్టే స్నేహం కాదు. ఆ స్నేహం మధ్యలో నిన్ను మోసం చేసి వెళ్ళే స్నేహం కాదు దేవుని బిడ్డలారా. కానీ ఈ లోకంలో స్నేహితులు మధ్యలో వెళ్ళిపోవచ్చు. ఈ లోకంలో స్నేహితులు ఉన్నపాటున నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు. ఈ లోకంలో ఉన్న స్నేహితులు, కానీ ఒక మంచి స్నేహితులు నువ్వు కలిగి ఉన్నావా? ఈ లోకంలో ఒక మంచి ప్రార్థన సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒక మంచి దైవజనుని నువ్వు కలిగి ఉన్నందుకు దేవుణ్ణి స్తుతించు. ఎందుకంటే ఈ లోకంలో దేవుని బిడ్డలారా ఎంతోమంది వారి అవసరతలు, అక్కర్లు ఆత్మీయంగా సంధించబడినందుకు ఎంతో కన్నీరుగా అరుస్తున్నారు, ఎంతో విలపిస్తున్నారు, ఎంతో దుఃఖపడుతున్నారు. అట్లాగే దావీదు, యోనాతాను మంచి స్నేహితులండి. దావీదు, యోనాతాను మంచి స్నేహితులు. ఈ యోనాతాను ఎవరంటే సౌలు యొక్క కుమారుడు. సౌలు దావీదుని చంపాలనుకుంటున్నాడు. దావీదుని చంపేయాలని ఎదురు చూస్తుంటే ఈ యొక్క యోనాతాను వెళ్ళి, యోనాతాను నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడని అడుగడుగున దావీదుని తప్పించాడండి. హల్లెలూయా. అలాంటి స్నేహితుడు నువ్వు కలిగి ఉన్నావా? దావీదు హృదయమును యోనాతాను హృదయము కలిసిపోయినాయంట. వారి ఇద్దరి హృదయాలు ఒకటిగా ఉన్నాయంట. వారి స్నేహము ఒకటిగా ఉన్నది. కష్టములోనైనా, నష్టములోనైనా, నిందల్లోనైనా, అవమానములోనైనా, వ్యతిరేకతలోనైనా వారి స్నేహం ఒకటిగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యోనాతాను యొక్క స్నేహం ఆ విధంగా ఉన్నది. నీ స్నేహం ఎలా ఉన్నది? దావీదు యోనాతానుల యొక్క స్నేహం ఒకరంటే ఒకరు విడవని స్నేహం, ఒకరంటే ఒకరు ప్రాణానికి ప్రాణము ఇచ్చే స్నేహం. వారి ఒకరు ప్రాణం పోతే ఒకరు ప్రాణము అడ్డు పెట్టే స్నేహం వారి స్నేహం. నువ్వెవరిని కలిగి ఉన్నావు? ఎలాంటి స్నేహితుల్ని కలిగి ఉన్నావు? ఏ స్నేహితుడిని నువ్వు కలిగి ఉన్నావు? ఏ స్నేహితురాలని నువ్వు కలిగి ఉన్నావు? నిన్ను మోసం చేసే స్నేహితులనా? నిన్ను అప్పజెప్పే స్నేహితులనా? లేదా నిన్ను నాశనం చేసే స్నేహితులను కలిగి ఉన్నావా? దేవుని బిడ్డలారా జాగ్రత్త. నీ ఇంటిలో కూడా నీకొక ఆత్మీయ స్నేహం కావాలి. నీ కుటుంబంలో కూడా నీ స్నేహం గట్టిదిగా ఉండాలి. నీ కుటుంబంలో ఒక కుటుంబం అంతా స్నేహితుల వలె ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మేలు కోరట స్నేహితుడు గాయాలు చేస్తాడండి. అమ్మో, దైవజనుడు గద్దించగానే బాధ, దైవజనుడు బుద్ధి చెప్పగానే బాధ. ఎవరి కోసం అండి? నీ మేలు కోరి నీకు గద్దింపు. నీ మేలు కోరి, నీ మేలు కోరి నువ్వు పాడైపోకూడదని, నువ్వు కష్టంలోకి వెళ్ళకూడదని, నువ్వు నష్టంలోకి వెళ్ళకూడదని, నీ పరిస్థితి చెడిపోయినదిగా ఉండకూడదని స్నేహితుడు కానీ సేవకుడు కానీ గాయములు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసయ్య కూడా గాయం పెడతాడు కానీ మాన్పే దేవుడు. ఆమేన్. ఒకవేళ నువ్వు రోగములో ఉన్నావా? అయ్యో, ఎన్ని రోజులు ప్రార్థించినా ఈ బాధ బోటల్లా, ఈ రోగం బోటల్లా, ఈ పరిస్థితి బోటల్లా, ఈ అప్పులు బోటల్లా, ఈ సమస్యల బోటల్ లేదంటే దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ అనారోగ్యము దేవుని నామం మహిమ కొరకే నిలిచి ఉన్నదేమో. హల్లెలూయా. ఒక యవనుడిని దేవుడు బాగు చేస్తే ఆ యవనుడి దగ్గరికి ఆ గ్రామస్తులు వచ్చి, అయ్యా, ఈ యవనుడు చేసిన పాపమా, వీరి తల్లిదండ్రులు చేసిన పాపమా, ఇతనికి అనారోగ్యం వచ్చిందని అడుగుతుంటే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, వీడు చేసిన పాపము కాదు, వీరి తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, కానీ నా నామం గణపరచటకే వచ్చింది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చిందంటండి ఆ యొక్క రోగము? దేవుని యొక్క నామము గణపరచబడటానికే వచ్చిందంట. దేవుని నామం మహిమపరచడానికే వచ్చిందంట ఆ అనారోగ్యము. కాబట్టి ఆ యొక్క నీకు కూడా నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, అయ్యో ఈ అనారోగ్యం పోవటల్లా, ఈ అనారోగ్యంలో పీడింపబడుతున్నా, ఈ బలహీనతలో పీడింపబడుతున్నా, ఈ వ్యాధిలో పీడింపబడుతున్నా, ఈ నిందలో పీడింపబడుతున్నా, ఈ అవమానములో పీడింపబడుతున్నానని బాధపడుతున్నావేమో సహోదరి, సహోదరుడా. నీకు మంచి స్నేహితుడు యేసయ్య.
నువ్వు సిగ్గుమాలి దేవుణ్ణి అడిగితే మాటి మాటికి, సిగ్గుమాలి నువ్వు ప్రార్థన చేస్తే, సిగ్గుమాలి స్నేహితుని యొక్క ఒడిలోకి నువ్వు వస్తే, ఆయన ధవళవర్ణుడుగా ఉన్నాడు, నీకు రత్నవర్ణుడుగా ఉన్నాడు, అతి కాంక్షణీయుడుగా ఉన్నాడు. నీ స్నేహితుడు నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్నేహితుడు నిన్ను విడిచిపెట్టడు దేవుని బిడ్డలారా. అదేవిధంగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. మేలు చేయుట చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెను తీయకము. చాలు దేవుని బిడ్డలారా, మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దాన్ని పొందగోరి వారికి చేయకుండా వెను తీయకము. మేలు చేయటం నీకు చేతైనప్పుడు, నీ స్నేహితుడికి నువ్వు మేలు చేయాలన్నప్పుడు, నీ తోటి విశ్వాసికి నువ్వు మేలు చేయాలన్నప్పుడు, నీ ఆత్మీయ సహోదరికి సహోదరుడికి నువ్వు మేలు చేయాలని నీకు ఆశ ఉన్నప్పుడు పొందగోరిన వారికి చేయకుండా ఉండటము మంచిది కాదు. చేయగలిగినంత చెయ్యి, చేయగలిగినంత మేలు చేయి దేవుని బిడలారా. ప్రార్థన అనే మేలు చేస్తావా? ఉపవాసం అనే మేలు చేస్తావా? చెయ్యి చాపగలిగిన మేలు చేస్తావా? ఏ మేలు నీకు చేతనైతే ఆ మేలు చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మేలు నువ్వు చేయగలుగుతావో తోటి సహోదరికి సహోదరుడికి స్నేహితుడికి, ఏ మేలు నువ్వు చేయగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావు, ఏది ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నావు, ఏది పంచగలిగిన స్థితిలో ఉన్నావు, అది చేయకుండా ఉండకుండటం మంచిది కాదు. కానీ నీకు చేయటం చేతనైతే, మేలు చేయటం ఏమవ్వాలండి? చేత అవ్వాలి. మేలు చేయటం కూడా అందరికి ఉండదండి. ఇచ్చే హృదయం కూడా అందరికి ఉండదు, కొందరికే ఉంటుంది. మేలు చేసే హృదయం కూడా అందరికి ఉండదు, కొందరికే ఉంటుంది. కానీ వాక్యం అలా అంటల్లా, అందరము చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము మనం మేలు చేయటం మరవకూడదు. పరిశుద్ధుల కట ఉపచారం చేయటం చేత దేవదూతలకని ఎరుగకే వారు పరిచర్య చేసి మేలులు పొందారు. హల్లెలూయా. దేవదూతలని ఎరుగకే పరిచారము చేసి ఉపచారము చేసి మేలులు పొందారు దేవుని యొక్క భక్తులు. మేలు చేసే మనస్సు నీకున్నప్పుడు, అక్కడ రాయబడి ఉన్నది, మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందగోరు వారికి చేయకుండాట వెను తీయొద్దు. దాన్ని ఇవ్వగోరిన వారికి మేలు చేసేటప్పుడు వెను తీయొద్దు దేవుని బిడలారా. నీ చెయ్యి వెనక్కి పెట్టుకోవద్దు, నీ చెయ్యి కొరచదు చేసుకోవద్దు, నీ చెయ్యిని బిగించుకోవద్దు. నీ చెయ్యి చాపు, దేవుడు కూడా చెయ్యి చాపుతాడు. హల్లెలూయా. నువ్వు చెయ్యి చాపితే దేవుడు చెయ్యి చాపుతాడు, నువ్వు చెయ్యి విప్పితే దేవుడు చెయ్యి విప్పుతాడు. నువ్వు ముడిస్తే ఏమో దేవుడు కూడా ముడుస్తాడా చాపుతాడా? నువ్వు ముడిస్తే నువ్వేం ముడవాలి, దేవుడే చాపాలి. అదే కదా మనుషుల యొక్క ఆలోచన స్వభావం. మనమేం ముడవాలి, మన యేసయ్య ఏమో విప్పాలి. మనం ముడవాలి, మన యేసయ్య ఇప్పాలి. ఎలా? దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు చేయి చాపండి నేను కూడా చేయి, మీరు నడవండి నేను నడుస్తాను అంటున్నా, మీరు వెతకండి దొరుకుతానంట. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీ అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హేర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. నిజమైన సహోదరుల ఐక్యత మనం కలిగి ఉండాలి, సహోదరుల సహవాసం కలిగి ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటేనంట ఎంత మేలోనంట, ఎంతో మనోహరం అంట. అంతేకాకుండా అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుందంట. హల్లెలూయా. నిజమైన స్నేహం పరిమళ వాసన వచ్చింది. హల్లెలూయా. నిజమైన స్నేహం నీ ఇల్లు పరిమళంతో నింపబడింది. ఆమేన్. నీ సంఘం పరిమళంతో నింపబడింది. ఆమేన్. ఇక్కడ నుండి సువాసన గ్రామములోకి వ్యాపించింది. హల్లెలూయా. డోర్ టు డోర్ వ్యాపించునుగాక. ఆమేన్.
సహోదరులు ఆ విధంగా ఐక్యత కలిగి ఉంటే ఇల్లంతా పరిమళ వాసనే, గ్రామం అంతా పరిమళ వాసనే, సంఘం అంతా పరిమళ వాసమే. నువ్వు నిలబడిన కాడ పరిమళ వాసన వెదజల్లింది. హల్లెలూయా. అక్కడ కంపు ఉండదు, అక్కడ వాసన ఉండదు, అక్కడ డాగుండదు, అక్కడ మచ్చరం ఉండదు. ఎవరైతే సహోదరుల ఐక్యత కలిగి ఉంటారో, సంఘ సహోదరుల ఐక్యత కలిగి ఉంటారు, కుటుంబ ఐక్యత కలిగి ఉంటారు. కుటుంబ ఐక్యత కలిగి ఉండాలి, సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి, సంఘ ఐక్యత కలిగి ఉండాలి, సహవాసపు ఐక్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలా కలిగి ఉంటావో అహరోను గడ్డము మీదగా పారు అభిషేకము, తైలము, పరిమళ వాసన వచ్చిందంట. హల్లెలూయా. స్నేహితులంటే అలా ఉండాలండి. పరిమళ వాసన రావాలి, పరిమళ వాసన రావాలి, పరలోకపు వాసన రావాలి, పరలోకపు వాసన వెదజల్లాలి, సువాసన రావాలి. హల్లెలూయా. నీ ప్రార్థన ఇంపైన సువాసనగా ఉండాలి. నీ ప్రార్థన సాంబ్రాణి వలె ఉండాలి. సాంబ్రాణి పసిపిల్లలకి వేస్తారు తెలుసండి, అది కూడా తెలియని వాళ్ళు ఉండాలా అమ్మా. సాంబ్రాణి ఎవరికి వేస్తారు? పసిపిల్లలకి. యేసయ్య దగ్గరికి కూడా సాంబ్రాణి తెచ్చారు. సాంబ్రాణి ఏ విధమైన సువాసన ఉంటుందో, సాంబ్రాణి వేస్తుంటే పొగ ఏ విధంగా సువాసన ఆ రోజంతా ఇంటికి, ఆ చిన్న బిడ్డకి, ఆ చంటి బిడ్డకి దాన్ని పట్టిస్తారు. అలాగే ప్రార్థన అనే సువాసన నీ ఇంటిలో ఉంటే ఆ విధమైన దోమముతో నింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రార్థన సువాసన కలిగిన కుటుంబంగా నువ్వు ఉండాలి, స్నేహితులుగా నువ్వు ఉండాలి. ఏ స్నేహితుని కలిగి ఉన్నావు? ఏ స్నేహితురాలను కలిగి ఉన్నావు? ఒకవేళ కాలేజీకి వెళ్తున్నారా, పై చదువులు చదువుతున్నారా, నీ జాబ్లో ఏ స్నేహితులు కలిగి ఉన్నావు? నీ వ్యాపారంలో ఏ స్నేహితులు కలిగి ఉన్నావు? నీతో ఉన్న టీచింగ్స్తో ఏ స్నేహితులు కలిగి ఉన్నావు? వ్యవసాయానికి వెళ్తున్నావు, పొలం పనులకు వెళ్తున్నావు, ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నావు? ఫ్యాక్టరీ పనులకు వెళ్తున్నావు, ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నావు? మోసం చేసే స్నేహితులనా, అబద్ధాలాడే స్నేహితులనా, పోట్లాడే స్నేహితులనా, గొడవలాడే స్నేహితులనా, స్టేషన్కి వెళ్ళే స్నేహితులనా, కేసులు పెట్టే స్నేహితులనా? ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నావు? ఏ స్నేహితులు నీకున్నారు? నీ స్నేహితులంట సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అలాంటి స్నేహితులు కావాలి నీకు. మంచి స్నేహితులు కావాలి, నీతో వచ్చే స్నేహితులు కావాలి, శ్రమ దినములో నిలబడే స్నేహితులు కావాలి, శ్రమ దినములో ప్రోత్సహించే స్నేహితులు కావాలండి. కృంగదీసే స్నేహితులు కాదు, వెనక్కి మలిపే స్నేహితులు కాదు, వెనక్కి నడిపించే స్నేహితులు కాదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు మరొక చోట అని నడిపించే స్నేహితులు కాదు, ఇక్కడ బాగాలు ఇంకో చోట బాగుంది రా అనే స్నేహితులు కాదు. దేవుని బిడ్డలారా, ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నావు? ఏ స్నేహితులను కలిగి ఉన్నావు? నీ స్నేహం ఆత్మీయులతోనే ఉన్నదా? నీ స్నేహం పరిశుద్ధులతోనే ఉన్నదా? నీ స్నేహం పరిమళ వాసన వెదజల్లేదిగా ఉన్నదా? వెదజల్లే వారితో నీ స్నేహం ఉన్నదా? కంపు కొట్టే వారితో నీ స్నేహం ఉన్నదా? ఈ రాత్రి ఈ సమయంలో పరిశీలించుకోగలుగుతావా? ఎవరితో నీ స్నేహం ఉన్నది? ఎవరితో నీ స్నేహాన్ని కలిగి ఉన్నావు? ఎట్టిది నీ స్నేహం? నీ స్నేహం పరిమళ వాసనతో నింపబడేదిగా ఉండాలి. పాడు చేసేదిగా, పతనం చేసేదిగా, ఒంటరిగా మిగిల్చే స్నేహం వద్దు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నిన్ను మోసం చేసి గాయాలు చేసే స్నేహం నీకుండొద్దు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు, మంచివాడు గాయం రేపుతాడు, మంచిదే. అలాంటి గాయం రేపేవారు కానీ మాటి మాటికి నిన్ను గుచ్చే స్నేహితులు కాదండి. మాటి మాటికి నీ మీద చెడు పలికే స్నేహితులు కాదు. మాటి మాటికి నిన్ను తీసుకెళ్ళి నీ ఇంటి గుట్టును బయట పెట్టే స్నేహితులు కాదు. ఇంటింటి తిరిగి నీ గురించి సాడి మాటలు చెప్పే స్నేహితులు కాదు. నిన్ను గురించి ప్రకటించే స్నేహితులు కాదు. నిన్ను గురించి నువ్వు పలకపోయినా పలికేవని చెప్పే స్నేహితులు కాదు నీకుండేది. ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నావు దేవుని బిడ్డలారా? ఎలాంటి స్నేహితులు నీకున్నారు? నీ స్నేహితుడు ముందు పరిశుద్ధాత్మ దేవుడు, నీ స్నేహితుడు పరమందున్న నివాసి, ధవళవర్ణుడు మనం ఆరాధిస్తున్న స్నేహితుడు, రత్నవర్ణుడు మనం ఆరాధిస్తున్న స్నేహితుడు, అతి కాంక్షణీయుడై ఉన్నాడు మన స్నేహితుడు. కానీ ఈ లోకంలో కూడా మంచి స్నేహితులను కలిగి ఉండాలి. మనం మంచి స్నేహితులు పొందుకోవాలి. మనం అది ఆత్మీయతలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నువ్వు వెళుతున్న స్థలములో కావచ్చు, ఎక్కడైనా కానీ ఎలాంటి స్నేహితులు నీకున్నారు? ఒకవేళ చెడ్డ స్నేహాలు ఉన్నాయని ఈ దినాన నీకు తెలియపరచబడినట్లయితే ఆ స్నేహితులను విడిచిపెట్టేసాయి. ఆ స్నేహితులకు దూరంగా ఉండు. ఆ స్నేహితుల్ని దరికి చేరనీయొద్దు. ఎందుకంటే ముద్దులు పెడతారు స్నేహితులన్నీ. గాయం చేసేవారు మంచివాళ్ళు, నిన్ను నెట్టివేసేవారు, పడదోసేవారు ఏం చేస్తారు? నీకు అనేకమైన ముద్దులు పెడతారు, పైకి కనపడరు.
అలాంటి స్నేహితులను అలా కలిగి ఉన్నావేమో ఈ దినాన వారిని విడిచిపెడదాం. అలాంటి స్నేహితులకి దూరంగా ఉండు. మంచి స్నేహితులతో స్నేహం చెయ్యి, మంచి వారితో నడువు, మంచి వారిని కలిగి ఉండు, మంచిని సంపాదించుకో. ఆ మంచి ఏమవ్వాలంటే ఇక్కడ చదివినట్లు 133వ కీర్తన మరొకసారి చదవండి. చదవండి అమ్మా. ఆమె ఈ నెలలో దేవుడు మనకిస్తున్నది ఇది, ఈ వాగ్దానం. ఈ వారం, ఈ ఆగస్టు నెలలో, ఈ మొదటి ప్రభు బలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం. దేవుని బిడలారా, సహోదరుల ఐక్యత కలిగి ఉందాం. ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండాలట. హల్లెలూయా. సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవము నచ్చట ఉండవలెను. నీ ఇంటిలో ఆశీర్వాదము శాశ్వత జీవము మాత్రమే ఉండాలి. ఆమె నా ఇంటిలో ఆశీర్వాదము శాశ్వత జీవం ఉండాలని అందాం. అనండి అమ్మ, గుండె మీద చేయి పెట్టుకొని. నా ఇంటిలో ఆశీర్వాదము శాశ్వత జీవమును ఉండవలెను. యెహోవా నా ఇంటిలో ఉండాలి. సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. అదేవిధంగా పరిమళ తైలం వలె నా ఇల్లు ఉండాలి. పరిమళ తైలం వలె నేను ఉండాలి. పరిమళ తైలం వలె నా కుటుంబం ఉండాలి. పక్క వారికి చెయ్యి ఇచ్చి చెప్పండి, ఇక నుంచి మనం పరిమళ తైలంగా ఉందామనండి. ఇక నుంచి సహోదరుల ఐక్యత కలిగి ఉందామనండి. సహోదరుల ఐక్యత కలిగి ఉందామని 7 సార్లు చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, సాతాను పారిపోతాడు. పడట్లేదా మీ పక్క వాళ్ళకి? మీకు గట్టిగా చెప్పండి, సహోదరుల ఐక్యత కలిగి ఉందామని. పరిమళ తైలం మన ఇంటిలో ఉండాలనండి. పరిమళ తైలంగా నేను మారాలనండి. పరిమళ తైలంగా నువ్వు మారాలనండి. నిజమైన స్నేహితులుగా మనం ఉండాలి. మనందరికీ స్నేహితుడు యేసయ్య అయి ఉండాలి. ఆమేన్, ఆమేన్. మనందరికీ స్నేహితుడు ఎవరండి? మన యేసయ్య ధవళవర్ణుడు అనండి. మన యేసయ్య రత్నవర్ణుడు. మన యేసయ్య అతి కాంక్షణీయుడు. మన యేసయ్య ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్ష. 10,000లలో అతి సుందరుడు. ఎవరు పోల్చలేము. హల్లెలూయా. మన యేసయ్యని ఎవరు పోల్చలేరు. 10,000లలో సుందరుడు మన యేసయ్య. అలాంటి స్నేహితుడు ఉన్నాడా ఈ లోకంలో? అలాంటి స్నేహితులు ఉన్నారా ఈ లోకంలో? లేరు దేవుని బిడ్డలారా. అలాంటి స్నేహితుని కలిగి ఉన్నాం. అత్తరవాసనతో బయటకు వస్తున్నాడు. ఎందుకంటే చనిపోయినప్పుడు ఏ అత్తరవాసన కట్టబడిందో అదే వాసనతో బయటకు వస్తున్నాడు. కంపు వాసన లేదు. గట్టిగా కొట్టు చప్పట్లో స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట శాసిస్తే నీ జీవితంలో ఏదైనా జరిగిద్ది అంతే. ఆమేన్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నమ్మాలి, ఆయన శాసించాలంటే. ఆయన అన్నాడు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఈ రాత్రి నేను ముగించబోతున్నా. చెప్పాలంటే చాలా సమయం పట్టింది. ఆత్మ నడిపింపును బట్టి వస్తూ ఉన్నాయి. కానీ రేపు చెప్పుకుందాం. నువ్వు నమ్మాలి. ఈ రాత్రి ఈ 2 రోజులు మీటింగ్లు అయిపోయిన తర్వాత మీ ముఖాల్లో సిగ్గనేది కనపడకూడదు. నువ్వు తల ఎత్తుకొని నీ గ్రామంలో, నీ పట్టణపు వారి మధ్యలో, నీ ఉద్యోగస్తుల మధ్యలో నువ్వు తిరగాలే. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దావీదు ఆ వాక్యాన్ని రాశాడు. ఏమని అంటే, ఆయన మాట విని ప్రియ దేవుని బిడ్డలారా ఎవరు కూడా, ఆయన మాటను నమ్మినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా సిగ్గుపడలేదు. ఆమెనండి గట్టిగా, ఆమెనండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. 7వ వాక్యం 17, 7వ వాక్యం.
యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. స్తోత్రం చెప్పండి అమ్మ గట్టిగా, చెప్పాలి గట్టిగా. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. మనుషులు నమ్ముకుంటే డబ్బుంటే ప్రేమిస్తారు, వదిలిపెడతారు. ఈ రోజుల్లో మనుషులు ఇంటి ముందుండే కుక్కను నమ్ముతున్నారు, ఏ దొంగ వచ్చి నరిసిద్దని. రాత్రిపూట హైదరాబాద్ వెళ్తా బస్సుని డ్రైవర్ని నమ్ముకొని పండుకుంటున్నారు. దేంట్లో? బస్సులో. వాడు ఎక్కడ గుద్దుతాడో. ఇవాళ విమానాలు నమ్ముకొని ప్రయాణం వెళ్ళిపోతున్నారు. ఒక్కోసారి విమానాలు కోలొచ్చు, ఒక్కోసారి బస్సు యాక్సిడెంట్ జరగవచ్చు. కానీ నువ్వు నమ్మిన దేవుడు నిన్ను కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. స్తోత్రం చెప్పండి. బస్ అంతా తుక్కైనా నీ చుట్టూ మాత్రం దేవుని దూత ఉంటుంది. కట్టిగా చప్పట్లు కొట్టాలి. కారణం నువ్వు ఆయన నమ్మావు గనుక. స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కనుక మనం ఎవరిని నమ్ముదాం? అందరూ ఒకటోసారి చెప్పండి, రెండోసారి చెప్పండి, మూడోసారి ముచ్చటగా, నాలుగోసారి తగ్గిపోతున్న సౌండ్, ఐదోసారి, ఆరోసారి సంపూర్ణ సంఖ్య, ఏడోసారి బిగ్గరగా. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో అటువంటి కార్యం జరిగించునుగాక.